న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో నారా లోకేష్ గారు పాల్గొన్నారు. పలు సమస్యల మీద మాట్లాడుతూ త్రిబుల్ ఎస్ మా విధానం అన్నారు. త్రిబుల్ ఎస్ అంటే స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్, ఇవే మా విధానాలు అన్నారు మంత్రి లోకేష్. మా విజయ రహస్యాలు కూడా అవే అన్నారు. 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం చేస్తామన్నారు. ఏపీకి అమరావతి పవర్ ఎకనామిక్ హౌస్గా మారాలన్నదే మా లక్ష్యం అన్నారు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో ఆయన చాలా స్పష్టంగా తన అభిప్రాయాలని, తాము ఏం చేసింది, ఏం చేయబోతా ఉంది, తద్వారా రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు, యువతకు లభించే ఉద్యోగాలు స్పష్టంగా విడమర్చి చెప్పారు. గతంలో మాజీ ముఖ్యమంత్రికి మళ్ళీ ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అని పారిపోలా, లెంతీ క్వశ్చన్ అంటూ సిగ్గుపడలా, మెలికలు తిరిగిపోలా, అడిగిన ప్రతి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు మొగ్గు చూపడానికి 3 ఎస్లు ప్రధాన కారణం: స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ఈ 3 మా విజయ రహస్యాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13 నెలల్లో పనులు ప్రారంభించింది. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17 నెలల్లో. స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్ట్ ఏఎంసీఏ 37 రోజుల్లో పనులు ప్రారంభించాయి. ఆ వేగమే ఏపీని దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్కు అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే స్పష్టమైన విజన్ ముఖ్యమంత్రికి ఉంది. ఆయనకి ఎప్పుడూ పనులు వేగంగా జరిగిపోవాలి. అలాంటి బాస్ ఉన్నప్పుడు ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమేనన్నారు. నా ఏకైక లక్ష్యం ఉద్యోగాల సృష్టి. ఇదే నన్ను పగలు రాత్రి నిద్రపోనివ్వకుండా మరింత కష్టపడేలా చేస్తోందని చెప్పారు. కాంక్లేవ్ సందర్భంగా మంత్రి లోకేష్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో అర్నబ్ ప్రశ్నలు, మంత్రి లోకేష్ సమాధానాలు చూస్తే, అర్నబ్ గోస్వామి ప్రశ్న: మీ నాన్నగారు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. అది బహుశా 90ల చివరిలో అనుకుంటా. అప్పట్లో మాలాంటి రిపోర్టర్లతో చంద్రబాబు చాలా మంచిగా ఉండేవారు. మేము ఏదైనా అడిగేయగల చనువు ఉండేది. మా ప్రశ్నలు కాస్త విసుగు తెప్పించేలా ఉండేవి. అయినా సరే ఆయన మా కోసం ఎప్పుడు టైం కేటాయించేవారు. మిమ్మల్ని ఈ వేదిక మీద చూస్తుంటే నాకు ఆ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మీలో మీ నాన్నగారి పోలికలు కనిపిస్తున్నాయి. కొత్త తరం పాలనకు ప్రతిరూపంగా నిలుస్తున్న మీతో ఇలా వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ని ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం ఆయన మున్ముందు చాలా విజయాలు సాధించబోతున్నాడన్న నమ్మకమే. ఆయనతో మాట్లాడి ఆయన్ని అర్థం చేసుకునే అవకాశం నాకు దొరికింది. అందుకే లోకేష్, జనాలు మిమ్మల్ని ఇంకాస్త దగ్గరగా తెలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ ఎక్కువగా బయట కనిపించని, దేశం కోసం అద్భుతాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. గ్లోబల్ రేంజ్లో ఉన్న టీవీఎస్ కంపెనీని నడుపుతున్న సుదర్శన్ వేణు ఉన్నారు. ఆయన జాతీయ వేదికల మీద పెద్దగా కనిపించరు. అలాగే జోహో ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్న శ్రీధర్ వేంబు ఉన్నారు. ఐఐటి మద్రాసును టెక్నాలజీ హబ్గా మార్చిన ప్రొఫెసర్ కామకోటి రానున్నారు. నా దృష్టిలో వీళ్ళంతా ఒకే కోవకు చెందిన వాళ్ళు. ఒక చిన్న ప్రశ్నతో లోకేష్తో సంభాషణ మొదలు పెడతాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది? గడిచిన 10 ఏళ్లను ఎలా చూస్తారు? రాబోయే 10 ఏళ్లకు మీ విజన్ ఏంటి? దానికి లోకేష్ గారి సమాధానం: వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన ప్రయాణం. మీరు చెప్పినట్టు ఇదొక జర్నీ మాత్రమే, డెస్టినేషన్ కాదు. నేను ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నానో చెప్పడం కరెక్ట్ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకు ఇంకా 40-50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాను. గత 10 ఏళ్ళు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నానో, పరాజయాలను అంతే సమానంగా తీసుకున్నాను. లోకేష్ ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ మన దేశానికి ఇప్పుడు గొప్ప అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నా. ఈ సమయంలో యువ నాయకులు ముందుకొచ్చి బాధ్యతలు భుజానికి ఎత్తుకుని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది అదే. అర్నబ్ గోస్వామి మరో ప్రశ్న: మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీ దృష్టి అంతా పని చేయడంలోనే ఉంటుందని గతంలో నేను మీతో మాట్లాడినప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ ఏంటి? దానికి నారా లోకేష్ సమాధానం: నేను పనిచేస్తున్న ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి,
కాబట్టి ఒకటే ప్రాజెక్ట్ అని చెప్పలేను. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే స్పష్టమైన విజన్ మా ముఖ్యమంత్రికి ఉంది. ఆయనకి ఎప్పుడు పనులు వేగంగా జరిగిపోవాలి. అలాంటి బాస్ ఉన్నప్పుడు ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమే. కానీ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను 2 ముఖ్యమైన శాఖలు చూస్తున్నా. ఒకటి భారత్ పోర్ట్ఫోలియో విద్య, రెండవది ఇండియా పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగాల సృష్టి. ఈ రెండింటిలోనూ నేను చేసిన పని ఏపీని మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా నిలబెడుతుంది. అలాగే దేశానికి ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. అర్నబ్ గోస్వామి, మరి మీ బాస్ మీకు పెట్టిన టార్గెట్ ఏంటి? ఆయన ఆలోచన చాలా క్లియర్. మనం $2.4 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే మనం ఏటా 15% వృద్ధి సాధించాలి. దీనికి అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి నేనే చైర్మన్ కాబట్టి ఇప్పుడు నా ఏకైక లక్ష్యం ఉద్యోగాల సృష్టి. ఇదే నన్ను పగలు రాత్రి నిద్రపోనివ్వకుండా మరింత కష్టపడేలా చేస్తోంది. అర్నబ్ గోస్వామి, ఇందాక అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ వచ్చారు. అందరూ పెట్టుబడుల గురించే మాట్లాడుతున్నారు. అసలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి నారా లోకేష్ సమాధానం, నేను 3 Sల గురించి చెప్తాను. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు మొగ్గు చూపడానికి 3 Sలు ప్రధాన కారణం. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ఈ 3 మా విజయ రహస్యాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13 నెలల్లో పనులు ప్రారంభించింది. ఆర్ఎస్ఆర్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17 నెలల్లో. స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్ట్ ఏఎంసీఏ 37 రోజుల్లో పనులు ప్రారంభించాయి. ఆ వేగమే ఏపీని దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. రెండవది స్టెబిలిటీ. మా నాయకుడికి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన తీసుకొచ్చిన విధానాలు ఎప్పటికీ ఏపీని ప్రత్యేకంగా నిలబెడతాయి. మేం వాటిని అమలు చేసి చూపించాం కూడా. మూడోది సర్వీస్. వ్యాపారవేత్తలను నేను దేశ నిర్మాతలుగా చూస్తాను. వారు ఉద్యోగాలు ఇస్తారు, దేశాన్ని నిర్మిస్తారు. రాజకీయ నాయకుడిగా మీకు సేవ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే నా ఉద్దేశం. ఈ 3 Sలే ఈ 3 Sలే ఏపీని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా చూపిస్తున్నాయి. అందుకే ఈరోజు దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% కేవలం ఏపీకే వస్తున్నాయి. ఇది ఏపీని దేశంలోనే ప్రత్యేకంగా నిలబెడుతోంది. అర్నబ్ గోస్వామి, అప్పటికి ఇప్పటికి వ్యాపారానికి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధంలో వచ్చిన మార్పు ఏంటి? మీ జనరేషన్ వాళ్ళు దీన్ని ఎలా చూస్తున్నారు? అప్పట్లో ఉన్నట్లు ఇప్పుడు పరాన్న జీవిత్వం, అశ్రిత పక్షపాతం లేవు. కేవలం పనితీరు మీదే ఆధారపడి ఉంది కదా. దానికి నారా లోకేష్ సమాధానం, అవును అర్నాబ్జీ, ఒక నాయకుడితో 15-20 ఏళ్ళు కలిసి ప్రయాణించాక మనమంతా ఆయనకు కార్బన్ కాపీలా మారిపోతాం. ఆ వర్క్ కల్చర్ మనకు వస్తుంది. మేము ప్రాంతీయ పార్టీ అయినా ఎప్పుడు దేశం గురించి ఆలోచించాం. మా విధానాల వల్ల దేశానికి లాభం చేకూరింది. వ్యాపారవేత్తలు, దేశ నిర్మాతలు వాళ్ళ జాబ్స్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తారు. అయితే వాళ్ళ పెట్టుబడుల కోసం ఏపీ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. నేను మాత్రం నా 3 Sలతో వాళ్ళని ఆకర్షిస్తున్నాను. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు చాలా పెద్దవి. వాళ్లకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కావాలి. నేను చేస్తుంది అదే. వాళ్ళ ప్రాజెక్ట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెడితేనే మా దగ్గర ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. అర్నబ్ గోస్వామి మరో సూటి ప్రశ్న వేశారు నారా లోకేష్కి. ఎన్డీఏలో మీరే అత్యధిక ఎంపీలు ఉన్న మిత్రపక్షం కాబట్టి మీకు ఢిల్లీలో స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతోందన్న ప్రచారం ఉంది. ఇది నిజమేనా? ఇంకో విషయం ఏమిటంటే అమరావతికి నిధులన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయని ఢిల్లీలో ఒక టాక్ ఉంది. కానీ అది నిజం కాదని, రాష్ట్రమే సొంతంగా నిధులు సమకూర్చుకుందని నేను విన్నాను. దీనిపై మీరు క్లారిటీ ఇస్తారా? దానికి లోకేష్ సమాధానం చెబుతూ, అర్నాబ్జీ, ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మనం మాట గట్టిగా వినిపించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల రాష్ట్రానికి నాకు ఏం లాభం కలిగింది? ప్రధానితో కలిసి డిన్నర్ చేసే అవకాశం దొరికింది. మోదీ చాలా ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు. ఆయన విజన్ ఏమిటో నాకు అర్థమైంది. కేంద్రం అద్భుతమైన పాలసీలు తీసుకొస్తోంది. ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఆచరణలో పెట్టాల్సింది రాష్ట్రాలే. ఆ విషయంలో ఏపీ మిగతా రాష్ట్రాల కంటే చాలా వేగంగా ముందుకెళ్తోంది. అందుకే మాకు తగిన గుర్తింపు వస్తోంది. ఇతర రాష్ట్రాలు సైలెంట్గా ఉన్నప్పుడు నేను డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, మా దగ్గర భూమి రెడీగా ఉంది అని అడిగితే ఆయన ఎందుకు కాదంటారు? 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమి ఇచ్చాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదే మా స్పీడ్.
ప్రధాని కూడా ఇలా స్పీడ్గా పనిచేసే రాష్ట్రాల వైపే చూస్తున్నారు. రాష్ట్రాలు పోటీ పడితేనే దేశం గెలుస్తుందని నా నమ్మకం. అమరావతి విషయానికి వస్తే ప్రాజెక్టు మొదలు పెట్టడానికి వాళ్ళు మొదట 12-13 వేల కోట్ల స్టార్టప్ క్యాపిటల్ ఇచ్చారు. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. మేమే సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఇదొక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. దేశం గర్వపడేలా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాం. ఇకపై మనం విదేశాల్లోని నగరాల గురించి కాదు, ఇండియాలోని అమరావతి గురించే మాట్లాడుకుంటాం. అదే మమ్మల్ని మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. నిరంజన్ వ్యాఖ్యాత లోకేష్ గారిని ఒక ప్రశ్న అడుగుతూ, లోకేష్ గారు జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, గతంలో మేము మాజీ ముఖ్యమంత్రిని పిలవడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. కొత్త రాజధానులు కట్టే హడావుడిలో అసలు విషయాలు మర్చిపోయారు. ఇంకో విషయం ఏంటంటే NDA 1 సమయంలో ఉన్న టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. అప్పట్లో మీ ఎంపీలు చాలామంది వయసు పైబడిన వాళ్ళు, వివాదాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మీ ఎంపీలు చాలా యంగ్గా ఉన్నారు. 40 ఏళ్ల వాళ్లే ఇక్కడ యూత్ లీడర్స్ అని చెప్పుకుంటుంటే మీ ఎంపీల్లో 30 ఏళ్ల వారు ఉన్నారు. పార్టీలో మార్పు కోసం ఇది మీరు కావాలని చేస్తున్న పనా? దీనివల్ల మీకు వర్కౌట్ అవుతోందా? లోకేష్ గారు సమాధానం చెప్తూ, ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని మార్పులు తప్పవు. మా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, విద్యార్థికులకి సీట్లు ఇచ్చి గెలిపించారు. వాళ్ళు 40 ఏళ్ల పాటు రాజకీయాన్ని నడిపించారు. ఇప్పుడు కొత్త తరం నాయకత్వం రావాలని, యువత రాజకీయాల్లోకి రావాలని ఆ సీనియర్ నాయకులు పలుసార్లు చెప్పారు. మేము వారు చెప్పిన మార్పే చేశాం. గత ఎన్నికల్లో గెలిచిన 50% మంది ఎమ్మెల్యేలు, ఎంపీల్లో, మంత్రుల్లో 17 మంది ఫస్ట్ టైమర్లే, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారే. దేశంలోనే అత్యంత పార్లమెంటరీ పిన్న వయస్కుల బృందం మా పార్టీ వారే. రామ్మోహన్ నాయుడు దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్కుడు, పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి. యువత ఆకాంక్షలు రాజకీయాల్లో ప్రతిబింబించాలంటే ఈ మార్పు చాలా అవసరమన్నారు మంత్రి నారా లోకేష్. మేం ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతోనే పనిచేస్తామన్నారు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్.